బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మహాశాంతితో పాటు బేహద్కే బేహద్ కళల మహా ప్రకాశం కూడా తోడు ఉంటూ ఉంటుంది. బేహద్ పరం మహాశాంతితో పాటు ప్రకాశము అంటే శబ్దాలతోటి మనం అర్థం చేసుకోవాలి, అనుభవం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థమవుతుందో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, అప్పుడే అనుభవం అవుతూ ఉంటుంది. ఏ విధంగా మనము ఈ మాటని స్మృతిలో ఉంచుకున్న కొద్దీ చుట్టుప్రక్కల కూడా మనకు ప్రకాశమే ప్రకాశము, పరం ప్రకాశము అనేటువంటి అర్థమవుతూ ఉంటుంది. ఉన్నట్లు భావన వస్తుంది, లైటే కనిపిస్తుంది. బుద్ధిలోనూ లైటే ఉంటుంది, మనసులోనూ పరం లైట్ ప్రకాశమే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు కూడా చాలా తేలిగ్గా అవుతూ ఉంటుంది. ఎక్కడైతే పరం ప్రకాశం ఉందో అక్కడ చాలా తేలికదనం అనేది వస్తుంది. పరమతత్వమే తేలికైంది అంటే పరం ప్రకాశం ఇంకెంత తేలికైనది. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ విధంగా అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. బేహద్ పిల్లలందరూ కూడా స్వయం సారస్వరూపంలో ఉంటూ ఉండాలి సదా. అంటే సారస్వరూపము అనగా బాప్ ఔర్ ఆప్, ఇదే జ్ఞానం యొక్క సారం. జ్ఞానం మనకు ఏం చెప్తుంది? ఏక్ బాప్ దూజానా కోయి అని. ఒక్క బాపే ఉంటే అక్కడ ఏముంటుంది? హల్కానే ఉంటుంది, లైటే ఉంటుంది, పరం ప్రకాశం పరం లైటే ఉంటుంది. ఇది అర్థమైతే బాప్ మరియు నేను అనేటువంటి స్థితి, ఇదే ప్రాప్తికి సాధనం అవుతూ ఉంటుంది. బాప్ మరియు నేను అనేటువంటి రూపాన్ని, బాపు రూపాన్ని ధారణ చేసేటువంటి స్వరూపం అవుతుంది. బాపే నేను, నేనే బాప్ అని స్వతహానే సారస్వరూపంలోకి అయిపోతాము. అదే ఫలస్వరూపం అవుతుంది. ఏంటా ఫలితము అంటే జ్ఞానం యొక్క ఫలితం, శ్రమ యొక్క ఫలితము. శ్రమ కూడా లేదు, మెహనత్ నై హై, మొహబ్బత్ హై, ప్రేమ స్వరూపము. ఏదైతే ఎప్పటి వరకు అయితే దీన్ని మీరు అర్థం చేసుకుంటారో బాపుని వదిలిపెట్టరు. ఇంకా భగవంతుణ్ణి ప్రపంచంలో వాళ్ళందరూ ఎతుకుతూ ఉన్నారు ఫలితం కావాలి అని. కానీ మీకు భక్తికి ఫలితంగా, మీ ప్రేమకు ఫలితంగా బాపు లభించారు. బాపుని సాకారంగా కలుసుకున్నారు. ఇదే ఫలితం మీ జ్ఞానానికి, మీ పురుషార్థానికి, మీ భక్తికి, మీ జన్మకు ఫలితం ఇదే. అప్పుడు ఏమైపోయారు? మీరు బాపు యొక్క వారసత్వానికి వారసులయ్యారు. సదా స్వయం సార రూపంలో అనగా ఫలస్వరూపంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు. సారస్వరూపంలో స్థిరంగా ఉండండి. సారము అంటే బాపు ఒక్కరే, నేను నా తండ్రి. ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటూ ఉంటారో, ఈ మాటల యొక్క అర్థాన్ని గ్రహిస్తూ ఉంటారో, జ్ఞానం యొక్క సారం మొత్తం దీనిలోనే వస్తుంది. సృష్టి యొక్క సారం మొత్తం దీంట్లోనే ఉంది. జ్ఞానం యొక్క సారం ఏంటి? ఆత్మ మరియు పరమాత్మ. ఆత్మ డ్రామా, నేను నా తండ్రి, ఇదే సారస్వరూపం. ఈ సారస్వరూపంలోనే సర్వస్వము ఉన్నది. వేరే ఏమీ ఇందులోకి రానే రాదు. ఈ సార స్థితిలోనే స్థిరంగా కండి. వేరే వాళ్ళు ఈ యొక్క స్టేజిలో స్థిరంగా ఎవ్వరూ ఉండలేరు. ఎందుకని అంటే బాపు గురించే తెలియదు, బాపు జ్ఞానం గురించే అర్థం చేసుకోలేదు. వాళ్ళకి ఈ స్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సదా శక్తిశాలి ఆత్మ, శక్తిశాలి స్మృతి స్వరూపము, శక్తిశాలి సేవాదారి, ఇదే సమానమైన స్వరూపం. బాప్ సమానమైనటువంటి స్థితి, బాపుని కలుసుకునేటువంటి స్థితి. ఎందుకు అంటే ఈ యొక్క కలయిక సమానంగా ఉంటేనే సదా ఉంటుంది. సమఉజ్జీలు కాలేదనుకోండి, కలుసుకుంటారు వెళ్ళిపోతారు, కలుసుకుంటారు కాదని దూరం అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే సమాన స్వరూపం ఉంటుందో ఇంకా ఇద్దరూ ఒకే అయిపోతారు. వేరు అవ్వటానికి కూడా వీలు ఉండదు, ఎవరు కూడా వేరు చేయలేరు. అందుకనే సమాన స్వరూపంలో కలుసుకోవటం అనేది బేహద్దు పిల్లలైన మీకు మాత్రమే
ఉంటుంది. కంబైన్డ్ స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మలకు మాత్రమే ఇది అనుభవం అవుతూ ఉంటుంది. బాప్ మరియు నేను అని సదా కలుసుకునేటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా అయిపోతారు. ఇలాంటి శ్రేష్టమైన ఆత్మలు బేహద్దు ఆత్మలకి బేహద్దు మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. నేను చక్కగా ఇక్కడ ఒక మంచి మహావాక్యం చదివి వినిపిస్తాను. సదా ఖుషీగా మీరు ఉండండి. ఖుషీలోనే అన్ని సమస్యలు సమాప్తమవుతాయి. ఇది చాలా గొప్ప దీవెనలు. ఇదే మందు కూడా. అన్ని సమస్యలకు దుఃఖాలకు మందు కూడా, అన్ని రోగాలకి మందు కూడా ఇదే. సదా ఈ ఖుషి యొక్క దవా మందుని మరియు దువా అంటే దీవెనలను తీసుకుంటూ ఉండండి. సదా ఖుషీగా ఉన్న కారణం వల్ల శరీరం యొక్క లెక్కాచారం కూడా తన వైపుకు లాగలేదు. ఉన్నా కూడా న్యారా ప్యారాగా అయిపోయి అతీతంగా ఉంటూ ఉంటారు. శరీరం యొక్క లెక్కాచారాలు సమాప్తం అయిపోతాయి. ఎంత కఠినమైన కర్మభోగమైనా, శూలం లాంటిదైనా సరే సూదిలాగా ఒక ముళ్ళులాగా తొలగిపోతూ ఉంటుంది. మీ లోపల ఈ సమాన స్థితి ఉంటే ఇదేమీ పెద్ద గొప్పదేమీ కాదు అనేటువంటి మాట మీ నోటి నుండే వస్తుంది. అర్థమైపోయింది కదా, కర్మల ఖాతా డ్రామా అంతా అర్థమైపోయింది. ఈ యొక్క లెక్కాచారం కర్మల ఖాతాను కూడా సంతోషంగా సమాప్తం చేసుకునే వాళ్ళుగా అయిపోతారు. చాలా సహజంగా అయిపోతుంది. అజ్ఞాని ఆత్మలు అయ్యో అయ్యో కుయ్యో కుయ్యో అంటుంటారు. కానీ జ్ఞాని ఆత్మలు సదా మీఠా బాపు, ప్యారా బాపూజీ, దాదాజీ అనేటువంటి ఆహా డ్రామా అనే స్మృతిలో ఉంటూ ఉంటారు. సదా ఖుషీగా పాటలు పాడుతూ ఉంటారు. బస్ ఈ యొక్క స్మృతిలోనే మీ జీవితంలో ఏదైతే పొందాలి అనుకున్నారో అది పొందుతారు. పానాతో సో పాలియా, పొందాల్సిందేదో నేను పొందాను, ఇంకేం కావాలి? పొందటం కోసమే వచ్చాము. బేహద్దు పిల్లల జీవితంలోకి వచ్చాము. బేహద్దు పిల్లలం అయిపోయాము. అన్నీ లభించాయి. జీవితమే బాప్ అయిపోయారు. వజ్రతుల్యమైన జీవితం అయిపోయింది. భూమి మీదకి రావటం సఫలమైంది. మనం భూమి మీద రాకపోతే, బ్రాహ్మణులుగా అవతరించకపోతే, మన జీవితంలో బాపు కనిపించకపోతే జీవితం వ్యర్థమే కదా. జీవితం బాపూజీ జీవితంలో బాపూజీ లభించటంతో ధన్యమైపోయింది. జీవితం సఫలమైపోయింది. మనుష్య జన్మ సఫలమైంది. మానవ జన్మ వజ్రతుల్యంగా అయిపోయింది. ఏదైతే కావాలనుకున్నారో అది మీకు లభించింది, పొందేశారు. అన్నీ వచ్చేసినాయి. సర్వప్రాప్తుల యొక్క బండారా భర్పూరుగా అయిపోయింది. ఎక్కడ బండారా భర్పూరుగా ఉంటుందో అక్కడ దుఃఖము, బాధ అన్నీ సమాప్తమైపోతాయి. సదా తమ యొక్క భాగ్యాన్ని చూసుకొని హర్షిస్తూ ఉండండి. ఏమి నా శ్రేష్ఠ భాగ్యము, ఎలాంటి బండారా నాకు భర్పూరుగా లభించింది, ఏ శక్తులు, ఏ పవర్స్, ఎనర్జీలు, జ్ఞానము లభించాయో చూసుకొని సంతోషంగా ఉండండి. ఇదే బాపు స్మృతిని కలిగిస్తూ ఉంటుంది. సదా మనసు లోపల ఇదే పాట పాడుతూ ఉండండి. పానాతో సో పాలియా, భాగ్య విధాత బాప్ మిల్ గయా. తండ్రి లభించాడు, భాగ్యం లభించింది, పొందాల్సిందంతా పొందాను, ఇంకేమున్నది నాకు పొందాల్సింది అనే పాటలు పాడండి. ప్రపంచంలో వాళ్ళు భాగ్యంలో వాళ్ళకైతే భాగ్యం పండింది అంటే సంతానం లభించవచ్చు, ధనం లభించవచ్చు, సంపత్తి లభించవచ్చు. కానీ ఇక్కడ మీకేం లభించింది? బేహద్దు పిల్లలకి ఏం లభించింది? ప్రపంచంలో వాళ్ళకి ఏం లభించింది? సంతానము, ధనము, సంపత్తి ఉంటే సరిపోతుందా? సుఖము, శాంతి, ఆత్మానందం లేకుండా కేవలం అది బేహద్దు పిల్లలకు మాత్రమే లభించింది. స్వయం భాగ్య విధాత భాగ్యం మీకు ఇచ్చారు. ఇది ఎంత గొప్ప భాగ్యం! తండ్రి లభించటమే భాగ్యం, ఆయన సొంతం కావటమే భాగ్యం, ఆయన పిల్లలుగా కావటం భాగ్యం. స్వయం భాగ్య విధాత భగవంతుడే మీకు భాగ్యాన్ని ఇచ్చారు. ఆయన ద్వారా మీకు లభించింది.
మనుషులు ఏదన్నా ఇచ్చారనుకోండి, ఇచ్చిని తీసుకోవచ్చు, ఆ ఇచ్చిని పోనూవచ్చు. ఎందుకని? శాశ్వతమైన వాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చే ప్రాప్తులు శాశ్వతమైనవి కాదు. భాగ్య విధాత ఎప్పుడైతే మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడో అన్నీ ఆయనవన్నీ మనమైపోయినాయి. కాబట్టి ఇంకేముంటుంది ప్రపంచంలో పొందాల్సింది? ఏమీ లేదు. ఈ యొక్క అనుభవం చేసుకొని చూడండి. కాబట్టి కష్టంతో కూడా భాగ్యం పొందాలి అని కష్టపడుతుంటారు జనాలు. కష్టపడటం అలవాటైపోయింది. చెప్పిన మాటలు అనుసారంగా కష్టే ఫలి అంటూ ఉంటారు. ప్రేమిస్తేనే అన్నీ లభిస్తుంది, మొహబ్బత్ సే అన్నీ లభిస్తాయి అన్న మాట ఎవరికి అర్థం కాదు. బాప్ ఔర్ ఆప్, నేను నా తండ్రి అనే నిశ్చయంతో ప్రేమతోటే మీరన్నీ పొందారు. ఇతరుల యొక్క మాటలు విని నడిచేవాళ్ళు కొద్దిలోనే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకు అనుభవం కూడా కాదు. ఇప్పుడు మీరు బాపుతో పాటు, మీరు బాపుతోటి, బాపు మీతోటి ఉన్నటువంటి అనుభవము మీరు చేసుకుంటూ ఉన్నారు కదా. అర్థమైంది కదా. సంగమయుగం ఉన్నదే అనుభవాలు చేసుకునే యుగం. బాపూజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో, ఏదైతే మనకు జ్ఞానం ద్వారా అనుభవాన్ని అందిస్తూ ఉన్నారో, మనల్ని అనుభవి ఆత్మగా చేస్తూ ఉన్నారు. అనుభవి ఆత్మలను ఎవ్వరూ కదిలించలేరు. వారి దగ్గరికి మాయ తన చేష్టలు చేయలేదు. దాని ఛాయ కూడా మన మీద పడదు. మాయా జీత్తుగా అయిపోతారు. సదా మాయా జీత్తుగా, ప్రకృతి జీత్తుగా అవుతారు. ప్రతి సంకల్పంలో కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటారు. కంట్రోలింగ్ అండ్ రూలింగ్ పవర్ అనేది మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఏ విధంగా బాపు, అదే విధంగా పిల్లలు. ఎందుకని? బాపు యొక్క సాంగత్యం యొక్క రంగు మీకు అంటుతుంది. ఆత్మలో బాపు యొక్క సర్వ గుణాలు వచ్చేస్తాయి. బాప్ అంటే ఎవరు? పరుసువేది. పరుసువేదిని టచ్ చేస్తే, తాకితే అందరం పారస్లాగా అయిపోతాం, బంగారంలాగా అయిపోతాం. ఆయన గుణాలు కూడా వచ్చేస్తాయి. బాపు రూపాన్ని ధారణ చేసేటువంటి ఆత్మలు బాప్ సమానంగా అయ్యేటువంటి ఆత్మలు. ఇప్పుడు ఏదైతే అనుభవం చేసుకుంటూ ఉన్నారో అది పైన కూడా అనుభవం కాదు. సత్యయుగంలో అయితే ఇంక అనుభవం లేదు, సత్యయుగమే లేదు ఈ భూమి మీదకి వచ్చేది. ఊరికే ఇమర్జ్ చేసుకున్నా కూడా రాదు. బాపూజీ అంటూ ఉన్నారు, పైకి వెళ్తే మీరు అన్నీ మర్చిపోతారు, అన్నీ ఇక్కడే స్మృతులు ఉంటాయి అని. ఎందుకని? ఏవైతే రికార్డింగ్ అయి ఉన్నాయో ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలో, ఆకాశతత్వంలో, అవి ఈ ఆకాశతత్వాన్ని దాటి పరమ ఆకాశతత్వాన్ని దాటి పరం లైట్లోకి వెళ్తే ఏ రికార్డింగ్స్ ఉండవు, అన్నీ డిలీట్ అయిపోతాయి, అన్నిటినీ మర్చిపోతారు. ఇక్కడే స్మృతి. కాబట్టి సిమిర్ సిమిర్ సుఖపావో అంటారు. అంటే స్మృతించి స్మృతించి సుఖాన్ని పొందండి అనే ఒక శ్లోకం ఉన్నది. పైకి వెళ్ళి మర్చిపోవటం అనేది అది కూడా ఆనందమే. అక్కడికి పోయి ఇవన్నీ జ్ఞాపకం ఉన్నా కష్టమే. కానీ బాపూజీ ఒకసారి వీడియోలో చెప్పారు, బాపుతోటి కలుసుకున్న గడియలు, బాపుతోటి పొందిన అనుభూతి, బాపుతోటి ఉన్నటువంటి సమయము జ్ఞాపకం ఉంటుంది కొంచెం మెమరీలో అన్నారు. అది కూడా పరమతత్వంలోనే, పరం లైట్లోకి వెళ్తే అంతా కలిసిపోతుంది. ఇక్కడ అనుభవం చేసుకుంటున్నాం బాపు లభించారు అని. అక్కడైతే బాపు యొక్క మాట ఉండదు, అందరం బాపే. బాపు అని ప్రత్యేక మాట ఉండదు. ఇంకా సంగమయుగంలోనే ఈ అనుభవాలు కలుగుతాయి. కాబట్టి సంగమయుగము అంటే సంబరాల యుగము, అనుభవాల యుగము. అక్కడ ఏముంటుంది? ఇక్కడ అనుభవం విషయం, అక్కడ ప్రాప్తి విషయం. అంతా ప్రాప్తి. ఆ స్వరూపంలో, ఆ స్టేజ్లో ఉండిపోతూ ఉంటారు. సంగమయుగం అనేది సర్వశ్రేష్టమైనది, బేహద్ ప్రాప్తుల యొక్క యుగం, అనుభవి ఆత్మలుగా అయ్యే యుగం. అనుభవి ఆత్మలు ఎప్పుడూ మాయతోటి మోసపోలేరు, ఎవరు కూడా మోసం చేయలేరు. అనుభవి ఆత్మలు మోసం చేసేటువంటి శక్తి, దమ్ము ఎవరికీ ఉండదు. అందుకని మోసపోలేరు, దుఃఖపడను లేరు. ఇది మాత్రం హయ్యెస్ట్ అథారిటీ కలిగిన వాళ్ళ కనుక ఎవరు మోసం చేయగలుగుతారు? ఎట్లా మోసపోతారు వీళ్ళు? సదా సఫలత
ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు, సదా ఖుషీగా ఉంటారు. వర్తమాన సీజన్లో అంటే ఈ యొక్క సంగమయుగము పురుషోత్తమ కళ్యాణకారి బేహద్దు సంగమయుగం, వరదానాల యుగం. స్వయం బాపు ఇచ్చిన వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి. సర్వప్రాప్తి స్వరూపంగా సంతుష్ట ఆత్మలుగా సంతృప్తిని తయారు చేసేటువంటి వాళ్ళు మీరే, ఉండేవాళ్ళు మీరే. అందరినీ సంతృప్తిగా చేసేవాళ్ళు మీరే, సంతృప్తిగా ఉండేవాళ్ళు మీరే. ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఇతరులను కూడా సంతృప్తిగా తయారు చేస్తారు. సంతుష్ట ఆత్మగా ఎలా అయ్యారు అంటే, ఎప్పటి వరకైతే దాదాజీ యొక్క పరిచయం లభించలేదో అప్పటి వరకు కాల. ఎప్పుడైతే బాపును తెలుసుకున్నామో, పరిచయం లభించిందో అప్పుడు సంతృప్తి చెందాము. భగవంతుడు లభించలేదు, స్వయంగా బాపే లభించారు. భగవంతుడు ప్రపంచంలో వాళ్ళందరికీ, మనందరికీ బాపూజీ, దాదాజీ. మనకందుకే సంతృప్తి ఆత్మలమయ్యాం. భగవంతుడు లభించినంత వరకు కూడా భక్తులు సంతృప్తిగా ఉండరు. కానీ ఎంతవరకు అయితే బుద్ధి భ్రమిస్తూ ఉంటుందో, బుద్ధిలో బాపు ఉండరో, భగవంతుడు ఉండడో అసంతృప్తి. బుద్ధిలోనూ బాపు ఉంటే లభించాడన్న సంతృప్తి ఉంటుంది. బేహద్దు దాదాజీ లభించారు, బుద్ధి భ్రమించడం ఆగిపోయింది, సర్వప్రాప్తి స్వరూపులుగా అయిపోయారు. అచ్చా, బేహద్దుకే పరం ప్రకాశంతో పాటు, బేహద్దు పరం ప్రకాశంతో పాటు పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ప్లేలిస్ట్లో ఉంది. అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. చూడండి, దివ్య సందేశం ద్వారా బాపూజీ దగ్గరికి చేర్చటము, బాపూజీ యొక్క మహత్యాన్ని అర్థం చేయించటము, మనల్ని సంతృప్తి ఆత్మలుగా చేయుటకు దివ్య సందేశాలు, అచల్ అడోల్ అనుభవి సందేశాలు ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు మీరు అన్నీ చూసి మీ జీవితాన్ని ధన్యాతి ధన్యంగా తయారు చేసుకోండి. అచ్చా, పరం శాంతి.